ఏఐపిఎస్యు బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్ వాచ్మెన్పై బోధన్ సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఏఐపిఎస్యు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో గల రాకస్పేట్ ఎస్సీ బాలుర వసతి గృహం నందు రెగ్యులర్ వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న సాయిలు గత కొంతకాలంగా ఓ విద్యార్థి సంఘ నాయకుడు అండ చూసుకొని తన విధులను విస్మరించి అర్ధరాత్రిలో పిల్లలకు రక్షణ ఉండవలసిన వాచ్మెన్ ఇతరులతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో మద్యం సేవిస్తూ హాస్టల్లో పడుకుంటున్న విద్యార్థులను నిద్రలేపి వారిని అసభ్యకర భావాజాలంతో తిట్టడం కొట్టడం జరుగుతుండటంతో ఇట్టి విషయం ఏఐపిఎస్సి విద్యార్థి సంఘం నాయకులకు దృష్టికి రావడంతో నిన్న రాత్రి వారు మద్యం సేవించే సమయంలో పకడ్బందీగా పట్టుకొని ఇలా విధులు విస్మరించి ఇక్కడ మద్యం తాగుతూ కూర్చోవడం ఏమిటని ప్రశ్నించగా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే విధంగా నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారని ప్రశ్నించిన తనపై దాడి చేయడం వెంటనే స్థానిక బోధన్ పట్టణ సీఏకి అర్ధరాత్రి సమయాన ఫిర్యాదు చేయడం జరిగిందని, అలాగే విధులను మరచి బయట వ్యక్తులతో కుమ్మక్కై హాస్టల్లో గుడ్లను సైతం ఇంటికి తీసుకువెళుతూ ప్రశ్నిస్తున్న అక్కడి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతోందని సాయి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటిపై ఈరోజు బోధన్ డివిజన్ కమిటీ తరఫున బోధన్ సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగిందని, ఈ విధముగా విధులను మరచి తప్పతాగి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న సాయిలు అనే రెగ్యులర్ ఉద్యోగిని విచారణ జరిపి వెంటనే విధుల నుంచి తొలగించాలని బోధన్ డివిజన్ కమిటీగా డిమాండ్ చేస్తామన్నారు. లేని ఎడల రానున్న రోజుల్లో హాస్టల్ విద్యార్థులను సంఘటితం చేసి పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సైతం వెనకాడబోమని అన్నారు. ఈరోజు ఏదైతే బోధన్ పట్టణంలో రాకాస్పేట్ ప్రాంతంలో గల ఎస్సీ బాలుర వసతి గృహంలో రెగ్యులర్ ఉద్యోగి ఏదైతే సాయిలో అనే రెగ్యులర్ ఉద్యోగి వర్క్ చేస్తున్నాడో ఆయన నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహించడంలో లోపాలు కనబడుతున్నాయి. విధులకు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆయన ఇతర ఏదో యుఎస్ఎఫ్ఐ మాజీ నాయకుడితో కలిసి అదే విధంగా ఆయన కుమారుడితో కలిసి జూనియర్ కళాశాలలో అటు పిల్లలని గాలికి వదిలేసి వాచ్మెన్ డ్యూటీ సక్రమంగా చేయాల్సిన ఆయన పిల్లల్ని గాలికి వదిలేసి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నా అనే పేరుతో అదే ఉన్నతాధికారులకు కానీ వార్డెన్కి కానీ నమ్మిస్తూ ఆయన మాత్రం 10 కాగానే 10 నుంచి 2 గంటల వరకు జూనియర్ కళాశాల గ్రౌండ్లో మద్యం తాగుతూ ఈరోజు కనబడుతుంది. సో దీన్ని చిగ్గుచేటుగా మేము ఏఐపిఎస్గా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మద్యం తాగిందే కాకుండా రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఆయనతో పాటు అతని కొడుకుని కూడా హాస్టల్కి తీసుకెళ్లి పడుకున్న విద్యార్థులను సైతం లేపి వాళ్ళని కొట్టుకుంటూ అసభ్యకరంగా మాట్లాడడం, వాళ్ళని కించపరచడం లాంటి విషయాలు గత 15 రోజులుగా జరుగుతున్నాయని ఏఐపిఎస్గా మాకు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో నిన్న రాత్రి